మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి అందరినీ హెరాస్ చేశారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన తిప్పే కార్యక్రమం, దానిలో ఎవరో తుంటరి వాళ్ళు రాళ్లు వేసి ఉండొచ్చు, చెప్పులు వేసి ఉండొచ్చు, ఒకటో రెండో జరిగాయి. చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ వాడు సమాధానం చెప్పాలి, ఈ రాయి పలానోడిది, ఈ రాయి వాడు సమాధానం చెప్పాలి. ఏమిటిది నాకు అర్థం కాలేదు. మీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పర్యటనకి వెళ్తా అంటే ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది. ఎవడో చీకట్లో రాయిసిరాడంటే ఈయన మీదకి, ఈయన చంపేద్దామని చెప్పి ఇంత గులకరాయి. ఈయన పౌరమా పిట్ట గులకరాయి పెట్టి కొడితే పోటాకి ఎవడిసురుతాడు? పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకు ఎవడు ఇసురుంటాడు. ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్లు వేయించుకోవటం, కసి కోపంతో వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి అయితే పూలు వేయించుకోగలవు కానీ మరి జనం మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్లే పడతాయి. మీకు యాత్రకెళ్లి ఒక హై డ్రామా క్రియేట్ చేస్తున్నాడు. అక్కడ యాత్ర హైలైట్ అవ్వాలంటే అక్కడేదో జరిగిపోతున్నట్టుగా, తన మీద దాడులు జరుగుతున్నట్టుగా చూపించాలని అక్కడ ఒక వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్న విధంగా ఇంకా రోజువారీ ఎలాంటి ప్రచారం చేస్తారు వీళ్ళు. నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోవడం. మరి రాళ్ల వర్షం అన్నారు, మీరంతా చూశారు, మీడియా వారు సీసీ కెమెరాల్లో ఫుటేజీలు చూశారు, ఎక్కడ ఒక పడలేదు. మరి వేయకపోయిన రాళ్లను కూడా రాళ్లు వేసినట్లు చూపించి సింపతి పొంది దాని మీద ఓట్లు వేసుకోవాలని చెప్పే ఆలోచన. రాళ్లదాడి జరిగిందన్నదే అవాస్తవం అండి. ఇందాక కూడా పోలీసులు ఎంక్వైరీలో చేసినప్పుడు అసలు రాయి ఎక్కడ నుండి వచ్చింది, అసలు ఆ ప్రాంతానికి సంబంధించి అట్లాంటి రాళ్లు కూడా లేవని చెప్తున్నారు. కావాలని చెప్పేసి ఈరోజు ఘోర వైఫల్యం చెందుతాము, దాన్ని నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అలాంటి రాళ్లు విసిరారనో లేదంటే ఇంకొక కారణాల్లో ముందుకు తీసుకొచ్చి సానుభూతి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది.